ఎవరిని అడిగి వాడిని ప్రెసిడెంట్ పెట్టా అంటారు, ఎవరిని అడిగి వాడిని సెక్రటరీ పెట్టా అంటారు. అందరికీ మీరు తెలుసు, వాళ్ళు ఎవరో నీకు తెలుసు. ఇప్పుడు తెలిసింది మన సేఫ్టీ దేవరాజు తల్లి లాంటి సంస్థ అన్నా పేరు చెప్పండి, తొందర చేతులు ఎత్తండి. సాయి ఓకే ఓకే అంటే చెయ్యొద్దండి, చెయ్యెత్తలేదంటే మీకు ఇష్టం లేదని అతని మీద మంచిగా ఇష్టం అనమాట. లేయలేడు ఎందుకంటే పేరు చెప్పినాక లేస్తాడు. అన్న కొద్దిగా కాలు ప్యాచర్ కూర్చోలే. అన్న నీకు ఓకేనా? అన్న ఓకేనే. మీరు కూడా కాదు మీకే ఓకే అండి. మనం కూడా ఓటేసి ఇష్టం లేదా సాయి ప్రెసిడెంట్ కావడం? నీకు కూడా ఇష్టం లేదా? మీకు ఇష్టం లేదా? మీకు ఇష్టం లేదా ప్రెసిడెంట్ కావడం? ఏం పేరు నీకు ఇష్టం లేదా? అన్న జేసీబీ నడపడా అన్న ఒక లీడర్ గా వస్తున్నాడు, మీకు ఓకే కదా? బాబు వీడియో తీసుకుని డ్రైవర్ పోరాటం కొరకు వాళ్ళ యొక్క హక్కుల కొరకు ఢిల్లీ వారు కూడా పోరాటం కోసం మేమంటూ సై అంటే వచ్చారు. మేము కూడా ఏమిద్దరు ఓకేనా? కూడా ఓకే చేయొద్దండి. నెక్స్ట్ పేరు టీవీ సిద్ధాచారి అన్నగారు. మాకు చాలా పాత వ్యక్తి. డ్రైవర్ ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ తెలుసుకోండి, చేతులు ఎత్తుమంటే అడగండి, ఏం పర్లేదు. ఓట్లు వేసి వస్తుందా? ఒక ఓటుకి రాకపోతే డ్రైవరే కావునా ప్రతి డ్రైవర్ సభ్యునికి లారీ ఎత్తి ఏ కారణం కావునా అన్ని డ్రైవర్లకు అందరికీ చేశారు. సముద్రం కావునా హరిచంద్ర ఒక రంగానికి కావాలన్నా అనేక సాయం చేయాలి. ఎక్కడ మీటింగ్ ఏం డీటెయిల్స్ అన్ని మాత్రం ఖర్చుగా ఉంటాయి నాకు. చేయెత్తుతాడు వీడియోలో నేను ఉంటాను. చేస్తే మన డ్రైవర్ సమస్యల కోసం లాయర్ సలహాలు ఇస్తారు, అధికారులు ఉన్నారు, పోలీసు ఉన్నారు, సీఎం డిఎస్పీ ఉన్నారు. కానీ మన డ్రైవర్స్ ఒకటే గుర్తుపెట్టుకోవాలా, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఖచ్చితంగా పాటించాలా. సాటి డ్రైవర్ని గౌరవించాలా, సాటి యూనియన్ వాళ్ళు కూడా గౌరవించాలా. నెక్స్ట్ పేరు బాలాజీ. చాలా సెట్ చేశాడు కారణంగము అనేక చాలా డ్రైవర్లు కూడా బాలాజీ మొగం చూసి వీడియో తీసాక
ఈయన చాలా బాలాజీ ఉంటారు. ఆ బాలాజీ ట్యాక్సీ డ్రైవర్ అన్నా సంబంధమేనా బాగా గట్టిగా నా కూర్చోన్నా ఖచ్చితంగా ప్రతి డ్రైవర్కి చేయాలి. లాగే సేవలు చేయాలి. ఆ స్వామి పేరు పెట్టుకున్నాక దాని గురించి బాధ్యతకి అదేవిధంగా డ్రైవర్ చూసి ప్రయత్నం తెలుసుకోవాలి. ఇల్లు కాదన్నా అన్నగారు తిరుపతిలో అందరికీ కాదు. అన్న నేను మాట్లాడుతున్నప్పుడు అతను బాగా గమనిస్తున్నా. అతని ప్యాట్ నోట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ 18 డిమాండ్ ఏమని అడుగు ఒక్కరైనా చెప్తారేమో చూడు. అతను చెప్తాడనే నమ్మకం నాకు. అందుకని చెప్పలేదు మర్చిపోయినారు అందరూ. వాళ్ళకైతే ఏవి ఉండవు. కాకపోతే మనం చేసే స్వభావం బట్టి మన చేసే సాయం బట్టి ఆటోమేటిక్గా మన నెట్లో పెట్టుకుంటుంది. నెక్స్ట్ నరసింహ నరసింహ చేసి డ్రైవర్ నరసింహ నజీర్ లే నరసింహ తుపాకీ మొక్కరా మొక్క చేతురా వాడి నువ్వు అన్న విషయం ఏమంటే వేరే యూనియన్ లో ఉన్న వాళ్ళు ఈ యూనియన్ లో ఉండవు. వేరే అంటే ఇప్పుడు వేరే యూనియన్ లో ఉన్న వాళ్ళు ఈ యూనియన్ ఉండకూడదు. మనము అటైనా ఉండాలా ఇటైనా ఉండాలా. ఇటు రావాలనుకుంటే అటు రాజీనామా చేయాలా. అది రెండు పడవల మీద ప్రయాణం చాలా హానికరం అని చెప్తున్నారు అన్న. మీరు ఆ యూనియన్ లో సభ్యుడా లీడరా? సభ్యుడైతే ఆ సభ్యత్వం క్యాన్సిల్ చేసుకుని నేను లీడర్ ఉండాలి. స్టాండ్ అంతేనా? స్టాండ్ యూనియన్ కాదు. ఓకే ఓకే అంతే ఉండదు. విషయం చిన్న విషయం కాకపోతే ఆలోచనలు నరసింహ సమర్పించినవాడు నిలిపనగానే వ్యక్తిని నెంబర్ ఇచ్చి ఆ సహాయం అయిపోయిన వరకు కూడా అయిపోయిందని అదేవిధంగా ఒక లారీ యాక్సిడెంట్ అయితే తాగుత దగ్గర ఆయన స్పందించి ఒకటే ఫోన్ చేశాడు. లారీ యాక్సిడెంట్ చెప్పాడు అంటే ఫోన్ చేసి ప్రెసిడెంట్ ఫోన్ చేశాడు. లారీ యాక్సిడెంట్ అయితే కనక పండిది అది కూడా ఇన్సిడెంట్ అయితే వాళ్ళ అమ్మ చనిపోయింది అక్కడ. ఆ లారీ డ్రైవర్ అమ్మ చనిపోయింది. అన్నకి ఇలా అంశాన్ని కొంచెం వేరే చూడంటే నేను ఎవరన్నా అంటే కరెక్ట్ నెంబర్ ఇచ్చాడు స్పందిస్తాడు అన్నాడు. కానీ కొంచెం మాట్లాడలేదంటే మీకు చూడాలన్నాడు. ఒకటే ఫోన్ చేశాను. స్టేషన్ మమ్మల్ని చూడని వ్యక్తి అంటే స్టేషన్లో భయపడే వ్యక్తి ఫోన్ చేసి నాకు కాదు కాదని ఎలా మాట్లాడు అదే కానీ నువ్వేం చేయదు కొరానా షెడ్యూల్ చెప్పాడు. వాళ్ళ వ్యక్తులు మాట్లాడుతూ నువ్వే మాట ఫోన్ వాళ్ళకి ఇవ్వంటే ఒకటే మాట వాటించాను. అక్కడ ఎస్ఐ గారు లేదు సార్ చెప్పండి నేనే మాట్లాడాను సార్ చెప్పండి అంటే ఆ వ్యక్తి మా యూనియన్ డ్రైవర్ రమేష్ కోర్టుకు వచ్చాడు. ఇలా స్టేషన్ మళ్ళీ పంపించారంటే లోకంగా స్కూటీ తయారై చెప్పకపోతే పంపించి లాయర్ పంపించి మా నీళ్ళు లాయర్ ఉన్నారు
జిల్లాలో మన ఇల్లు లాయర్ ఉన్నారు. లాయర్ పంపించి అక్కడి నుంచి ఆ వ్యక్తి వాళ్ళ అమ్మ అంత్యక్రియలు పంపించాం. అక్కడి నుంచి ఆ సాయం ఒక రాజస్వామి బలపడ చూడండి. రాజస్వామి ఆయన బలమే తెలియదు. అలాంటి వ్యక్తులు ఈ గ్రూప్ లో చాలా మంది ఉన్నారు. మనకి కాదు కాదు ఈ రాజస్వామి బలం ఉంటుంది, కానీ వాళ్ళకి వెన్నైతే ఉంటుంది చెప్పే దేనము ఒక సీనియర్ ఆఫీసర్. అది ఎప్పుడు మీ వెన్నైతే ఉంటుంది, నీ భుజం కలగా ఉంటుంది, నీ మళ్ళీ తీసుకెళ్తూనే ఉంటుంది. డ్రైవర్ డ్రైవర్కి సాయం చేస్తూ తీసుకెళ్తూనే ఉంటుంది. నరసింహ గారు ఏదో ఉన్న కారణంగా ఇక్కడ రాలేకపోయినారు. అన్న కూడా ఇంట్లో ఉంటా అన్నారట. మీరు చూస్తారా ఇతను ఓకేనా? ఓకే రాకండి, ఓకే చెయ్యొద్దండి. ఇంకొక పేరు ఇది వడమాలపేట. ఇది గిరి గారంట, ఆయనకి లేరు. వడమాలపేట గిరి నువ్వు ఆరోగ్యానికి కదా అన్ని రకాల డ్రైవర్లకి సపోర్ట్గా నిలబడాలి. నెక్స్ట్ అనే వీళ్ళందరూ లీడర్లు కదా, మీకు ఓకే కదా? దీంట్లో కూడా మేము సర్వే చేస్తాము. మీరు 10 కొత్తారా రారా అనేది కూడా లేదు తుపాకి. ఇప్పుడు మెయిన్ గా జిల్లా కమిటీ కాలే, అందరూ మనం టౌన్ లో మనం ఇంట్లో ఎవరో ఒక పేరు రాకపోతే బాధపడుతున్నాను. లీడర్స్ అయితే వారి వీళ్ళే జీవితాంతం వీళ్ళే ఉంటారు. వీళ్ళ పనితనం నచ్చితే వీళ్ళే ఉంటారు. 2 ఏళ్ళ 3 ఏళ్ళకి ఒకసారి కమిటీ మాత్రమే ఉంటారు. అలా ఉండు పట్టుకో మనం ఒకే బాల్ ఏం చెప్తా వీడియో తీస్తా. భోజనాలు తెచ్చారా? ఎక్కడ డ్రైవర్ సమస్య ఉంటే అక్కడ మీరు ఉండాలి. అలాగే మిమ్మల్ని గెలిపించే వీళ్ళంతా మీకోసం వచ్చినారా? మీరు కూడా ఎక్కడన్నా మీటింగ్ తింటాం లేరా? తింటాంలే, అందరు తిన్నాక. 10 మంది అయినా ఈసారి ఈ 10 మంది ఈ మీటింగ్, ఇంకోసారి వాళ్ళు 10 మార్చుకుంటూ ఉండాలి. ఒకరే పోతా ఉంటే ఇబ్బంది అవుతుందని, వాళ్ళ జాబులు పోతాయని, లేకపోతే వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది అనుకున్నట్టు. ఖచ్చితంగా ఏ జిల్లాలో ఏ స్టేట్లో కూడా మీటింగ్ పెడితే ఖచ్చితంగా 10 మంది అటెండ్ కావాలి విత్ యూనిఫామ్తో. మళ్ళీ ఎప్పుడు కథలు చెప్తా ఉంటే మేము కూడా అంటే కంపెనీలో వచ్చి అతనికి తొలగించి అందరం చేసినాం. మా గురించి ఏం చెప్పలేదు సార్. ఏంది పట్టుకోరా సెల్లు పట్టుకో. అలాగే యూనియన్ లీడర్ అన్న తర్వాత నెలకు ఒకసారి ప్రతి నెల ఫస్ట్ సండేనా, సెకండ్ సండేనా, థర్డ్ సండేనా, లాస్ట్ సండేనా మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ నెలలో ఏం సమస్యలు ఉన్నాయి, మళ్ళీ వచ్చే నెల లోపల ఎన్ని సమస్యలు తీర్చాం, మళ్ళీ కొత్తగా ఎన్ని సమస్యలు ఉన్నాయనేది ఒక నోట్బుక్ చేసుకోవాలి. అలాగే అనునిత్యం అవకాశం ఉన్నప్పుడంతా ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకుల్ని కలుస్తూనే ఉండాలి. డ్రైవర్ల సమస్యల మీద ఇది కావాలి, ఇది కావాలి. ఏమి వాళ్ళని కలవాలి. తర్వాత మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కనుక ఇక్కడ ఎస్పీ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, వేరే వేరే టౌన్లో సిఏలు, ఎస్ఐలు ఉంటారు. ఎవరు మారినా వాళ్ళని పోయి కలవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కూడా కలవాలి. మన సమస్యలు మన దగ్గరికి తీసుకుపోతూ ఉండాలి. ఏ సంస్థ అయినా న్యాయంగా ప్రజల వైపు పోరాడుతూ ఉంటే, ఏ పార్టీ అయినా కూడా ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఉంటే మన సంస్థ అనేది వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా ఉపయోగపడదు. అలాగే తిరుపతిలో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో, ఎన్ని యూనియన్లు అయితే ఉన్నాయో
డ్రైవర్ల యూనియన్లనే కాదు, రైతు సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, ఏ సంఘాలు అయినా కానీ మీరు అందరూ వాళ్ళతో కలవాలి. మీకు సమస్య ఉందంటే వాళ్ళు మీకోసం రావాలి, వాళ్ళకి సమస్య ఉందంటే మీరు వాళ్ళ కోసం పోవాలి. అందరూ కలిసి ధర్నాలు, రాస్తారోకోలు, సమ్మెలు, స్ట్రైకు చేయాలి. వాళ్ళు చేసే మనం చేయకూడదు, మనం చేసే వాళ్ళు కాదు, అందరం కలిసి మనం చేయాలి. ఈ సమస్యలు అనేవన్నీ ఒకటే, బడుగు బలిగిన వర్గాల కోసం పోరాడుతూ ఉంటాం. ఇప్పుడు మీరు ఈరోజు సపోర్ట్ పెట్టారంటే రేపు పొద్దున మీకు సమస్య వస్తే వాళ్ళు మీకోసం వస్తారు. అలాగా అందరినీ కలుపుకుంటాం. ఏనా ఇవన్నీ చేసుకునేది ఉంటుంది. అలాగే ఎవరైతే ఇప్పుడు లీడర్గా ఎంచుకున్నారో రేపు పొద్దున రిజిస్టర్కి ఖర్చు వాళ్ళే భరించుకోవాలి. ఎంత 5,000 అయిందనుకో, 10 మంది అయితే ఎంత అవుతుంది? 500 అవుతుంది. ఎప్పుడైతే అతని యూనియన్ నచ్చదని, లేకుంటే యూనియన్లో అతను సరిగా పని చేస్తుండేడని తీసేస్తామో, మళ్ళీ అతను ఎంతైతే రిజిస్టర్ ఖర్చు పెట్టాడో ఆ డబ్బులు అతనికి రిటర్న్ ఇస్తాం. అర్థమైందా? అతను సరిగా పని చేయకపోయినా, అతనికి మా విధి విధానాలు నచ్చకపోయినా, అతని యూనియన్ నుంచి పక్కకి వెళ్ళిపోతే అతని యూనియన్ రిజిస్టర్కి ఎంతైతే ఖర్చు పెట్టింటాడో ఆ డబ్బులు అతనికి వెనక్కి ఇచ్చేస్తాం. ఆ డబ్బులు వెనక్కి ఇస్తామంటే సంస్థ ఏమి ఇయ్యదు. నీ స్థానంలో ఎవరైతే ఆడ లీడర్గా నియమిస్తున్నామో అతన్ని నీకు ఇస్తాం. ఎందుకంటే ఈ స్టార్టింగ్లో నేను చెప్పాను, ఈ సంస్థ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోదు, డబ్బులు తీసుకోకుండా పనిచేసే సంస్థ. అర్థమైందా? అది తర్వాత యూనియన్ రిజిస్టర్ అయినాక మనకు ఒక రిజిస్టర్ నెంబర్ వస్తుంది, అంటే యాక్ట్ రిజిస్టర్ నెంబర్ వస్తుంది. రిజిస్టర్ నెంబర్ వచ్చినాక మనము ప్రతి డ్రైవర్లకి సంఘం గుర్తింపు కార్డులు ఇవ్వాలి. యూనియన్ గుర్తింపు కార్డు అంటే ఈ విధంగా కార్డు వస్తుంది. ఈ కార్డుకి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రతి డ్రైవర్ దగ్గర ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ తీసుకోవాలి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకోవాలి. డ్రైవర్ లైసెన్స్ చెప్పారు కదా, ప్రతి డ్రైవర్ దగ్గర లైసెన్స్ ఉండదు కదా, ఒక డ్రైవర్ దగ్గర లైసెన్స్ అతనికి తీసుకునేకి లేదు. లైసెన్స్ కంపల్సరీ, లైసెన్స్ లేని వాళ్ళకి లేదు. అందుకే మీరు సమస్య అయినాక వాళ్ళకి లైసెన్స్ చేయండి. కాదన్నా చెప్తా, దాని గురించి కూడా ఇప్పుడు వస్తా. ఆధార్ కార్డ్ జిరాక్స్, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, లైసెన్స్ జిరాక్స్ మీద అతని పేరు, అతని వాట్సాప్ నంబర్ ఉంటే వాట్సాప్ నంబరు, అలాగే అతను ఒక బ్లడ్ గ్రూప్ రాపించుకొని అవి 2 జత కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇవి అందరివి జత అయినాక ఒక 50-100 కార్డులు అయినాయనుకో, నాకు తెలిసి ఇక్కడ తిరుపతి నగరంలో 25,000 మంది డ్రైవర్లు ఉంటారు. 25,000 మంది ఒకేసారి మన యూనియన్లో రాంటే ఎందుకు వస్తారు? మీరు డ్రైవర్ల కోసం పోరాడే విధి విధానాలు నచ్చితే అప్పుడు 25,000 మంది వస్తారు. మీ డ్రైవర్ల వైపు నిలబడినారనే విషయం మనకు తెలిస్తే అబ్బా ఈ సంస్థ అయితేనే నన్ను కాపాడగలదు, ఈ సంస్థ అయితేనే నన్ను గెలిపగలదు, ఈ సంస్థ అయితేనే నా భార్య పిల్లల గురించి ఆలోచించగలదు అని ఎప్పుడైతే డ్రైవర్కి నమ్మకం కలుగుతుందో 25,000 మంది డ్రైవర్లు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో చేరుతారు. దానికి సమయం పడుతుంది, ఒకేసారి అది కాదు. మీరు ఎప్పుడైతే రిజిస్టర్ అయిపోతుందో తర్వాత ఐడి కార్డులు మినిమం మనము తక్కువ అంటే కూడా ఒక 100 కార్డులన్నా స్టార్టింగ్లో 100 చేయించుకోవాలి. 100 చేయించుకోవాలి. 100 చేయించుకున్నాక మనం ఆ కార్డులు ఏ విధంగా పంచుతామంటే జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రోటోకాల్ ప్రకారంగా అధికారంలో ఉన్న వాళ్ళకి నాయకుల్ని పిలుస్తాం, నామకే వస్తే పిలుస్తాం, వస్తే కానీ లేకుండా మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కూడా క్యాడర్ ఉన్న వాళ్ళని పిలుస్తాం. తర్వాత కలెక్టర్ గారిని పిలుస్తాం, జిల్లా ఎస్పీ గారిని పిలుస్తాం, ఆర్టీఓ టీటీసీ గారిని పిలుస్తాం, మెడికల్ ఆఫీసర్ని పిలుస్తాం, అన్నింటి మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తాం. అందరినీ పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ మీటింగ్లో ఈ రాజకీయ నాయకుల ద్వారా, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకుల ద్వారా, అధికారుల ద్వారా డ్రైవర్లకు గుర్తింపు కార్డులు
వాళ్ళ చేతుల ద్వారా మెడలో వేపించి అందు చేస్తారు. ఇప్పుడు అక్కడ మనకు అన్న లైసెన్స్ల గురించి చెప్పాడు, అక్కడికి మన ఆర్టీఓ వస్తారు కనుక మనం డ్రైవర్లు కనుక వస్తారు. అప్పుడే మనం ఆ లైసెన్స్ల గురించి కూడా చెప్పి లైసెన్స్ కూడా చేపిస్తారు. ఆడే వాళ్ళని ఆడికి వచ్చినాక మనం ఇరికించుకోవాలన్నమాట. ఇరికించుకొని మాట తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు లైసెన్స్లు చేపించారు. మీరు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి లైసెన్స్లు చేపించారు. అట్లా చేసుకుంటా పోవాలి. నేనేమంటే ఫస్ట్ మన ఏమంటా మన నరసింహ బాధ నరసింహ ఒక 2 నిమిషాలు కొద్దిగా 2 నిమిషాలు 12 అట్లయితే గేట్కి బీగమేయాలి. అన్నం తినలేకపోతారు. అలా అలా గేట్ బీగమందా వేసి నాకన్నీ అయ్యానా. అదే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు 11 మంది 10 మంది 12 మందికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే నా ఒక ఆశ, ఎన్నో రోజుల నుంచి నాకు ఒక కళ. ఎందుకంటే నేను సదాగా ముస్లిం కావచ్చు, కానీ అన్ని మతాలని అన్ని దేవుళ్ళని నేను గౌరవిస్తాను. నాకు సిరిసిల్లలో నాకు సంస్థ మొదలుపెట్టినప్పుడు ఆనందం కలిగింది. ఎందుకంటే సాక్షాత్తు మల్లికార్జున స్వామి వెలిసిన స్థలం. మళ్ళీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, అతని పాదాల చెట్ల మన సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ మొదలవుతుందంటే ఇది ఒక పెద్ద ఆశీర్వాదం దొరకబోతుంది. రాబోయే రోజుల్లో తిరుపతి ద్వారా భారతదేశంలో ఉన్న డ్రైవర్ల అందరి కోసం కూడా మనం పోరాడబోతున్నామనే ఒక అలాగా కలుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ వాళ్ళకి మన దేవుడు వెంకటేశ్వర స్వామి గొప్పతనం తెలియదేమో, కానీ నాకైతే చాలా హోప్స్ వస్తున్నాయి. చెప్తున్నాను, ఇది ఒక విధమైన పవర్ వస్తుంది. అది ఖచ్చితంగా న్యాయం ప్రతి డ్రైవర్కి ఆ స్వామి ఆశీర్వాదం ఉంటే జరుగుతుందని రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా పోరాడదాం, ఇవన్నీ పాటించాల. నేను ఇప్పుడు మిమ్మల్ని లీడర్స్ గ్రూప్లో ఒక లీడర్స్ గ్రూప్ చేస్తాను. లీడర్ గ్రూప్ చేసినాక మీరు ఈ 12 మంది నాకు వేరే వేరే మండలాల నుంచి కావాలి. మీరు ఏ పదవి వస్తుందని చూడొద్దండి. మీరు డ్రైవర్ కోసం పోరాడుతున్నాం. దీంట్లో ఒక నంబర్ అనేది, ఈరోజు మీరు సెక్రటరీ ఉండొచ్చు, రేపు ప్రెసిడెంట్ కావచ్చు, రేపు పొద్దున గౌరవ అధ్యక్షుడు కావచ్చు, రేపు పొద్దున హానరబుల్ ప్రెసిడెంట్ కావచ్చు. పదవి అనేది మారుతూ ఉంటుంది. మనం ఎక్కడ పోయినా కూడా మనం చెప్పాల్సింది ఏమంటే, నేను ప్రెసిడెంట్, నేను సెక్రటరీ కాదు, నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ లీడర్ అని చెప్పాను. ఎవరు అర్పిస్తారు? ఆడ తీసుకొని తినేది లేదా? నేను పేరు పెట్టినా మంది కదా అన్నా ఎవరు బయట అన్నారా? ఒక్కసారి నేను పోదు ఫోటో దిగిపోదు, పేపర్కి ఇచ్చేట ఒక ఫోటో దిగిపోదు. ఒక ఫోటో పేపర్కి భయా పేపర్కి ఫోటో ఇచ్చిపోతుంది.
ఏమి అసలు మరి మన వాళ్ళు టికెట్ పాపం మనం 12 గంటల వరకు